ఇండియా స్టార్ అయ్యాక డార్లింగ్ ప్రభాస్ తెలుగు వారికి దూరం అయిపోయాడు అని ఫీల్ అవుతున్న వేళ ది రాజా సాబ్ తో ఆ లోటును తీరుస్తాడని యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ భావించారు. సంక్రాంతికి పండుగ చేసుకుందామని కూడా అనుకున్నారు. ఫస్ట్ టీజర్ తో ఆకట్టుకున్న ది రాజా సాబ్ ఆ తర్వాత వచ్చిన పాటలు అంతగా ఆకట్టుకోకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఒక్కసారిగా మళ్లీ రేస్ లోకి దూసుకొచ్చాడు ప్రభాస్. మరి సంక్రాంతి కానుకగా శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ది రాజా సాబ్ ఏమంటున్నాడో చూద్దాం. కథ విషయానికి వస్తే మనవడు రాజుకి తనను వదిలి వెళ్లిన తాత సంగతులు చెబుతూ ఎప్పటికైనా భర్త దగ్గరికి వెళ్లాలనుకుంటూ ఉంటుంది గంగమ్మ. అప్పటికే ఓ అమ్మాయిని ఇష్టపడ్డ రాజు తాతను వెతికే క్రమంలో మరో ఇద్దరు భామలు కలుస్తారు. అయితే రాజుతో పాటు అతని లవర్స్ ని, స్నేహితులను ప్రేతాత్మగా మారిన తాత వశం చేసుకునే క్రమంలో ప్యాలెస్ లోకి వచ్చేలా ట్రాప్ చేస్తాడు. మరి అక్కడకు చేరుకున్న వారందరికీ ఎదురైన సమస్యలు ఏమిటి, వాటిని రాజు ఎలా అధిగమిస్తాడు, అసలు తాత లక్ష్యం ఏమిటన్నదే ద రాజా సాబ్ కథాంశం. సినిమా ఆరంభమే పాటతో మొదలవుతుంది. ఇక్కడ ఈ పాటలోనే కటౌట్ కంటెంట్ ఉన్న ప్రభాస్ ను సరిగ్గా చూపడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ లుక్ తీవ్రంగా నిరాశపరుస్తుంది. నిజానికి సినిమా అంటేనే లాజిక్లు ఉండవు. ఓన్లే మున్ముందైనా బాగుండకపోతుందా అని ఎప్పటికప్పుడు ఫీల్ అయి చూద్దామనుకున్నా సాగే కొద్దీ పిచ్చెక్కిస్తూ ఉంటుంది. లాజిక్, మ్యాజిక్, హర్రర్, కామెడీ, ఫ్యాంటసీ, అసలు వీటిలో ఏది ఏ జానర్ సినిమా అనే సందేహం కూడా కలుగుతుంది. దర్శకుడి మీద నమ్మకంతో ప్రభాస్ గుడ్డిగా అతన్ని ఫాలో అయ్యాడనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా రొట్ట కుట్టుడులా అనిపిస్తుంది. హీరోయిన్స్ తో హీరో సన్నివేశాలు కొన్ని పాతకాలపు సినిమాలను గుర్తు చేస్తాయి. ఆ రోజుల్లో ఉన్నావా లేక ఈ రోజుల్లో ఉన్నావా, అసలు ఏ రోజుల్లో ఉన్నావు డైరెక్టరు అనిపిస్తుంది. హీరోయిన్స్ తో ప్రేమ సన్నివేశాలకు ఓ కారణం, లాజిక్లు ఉండవు. హీరోయిన్ ₹1,00,00,000 సింపుల్ గా ఓ టీ స్టాల్ కు తీసుకురావడం, ఆ తర్వాత వచ్చే సీన్స్ ఎంతో ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో అందరూ కలిసి రాజ్మహల్ కు చేరుకున్నాక సంజయ్ దత్ సన్నివేశాలు కొన్ని ఆసక్తికరంగా అనిపించినా దర్శకుడు అసలేం చెప్పదలుచుకున్నాడో ఎవరికీ అర్థం కాదు. క్లైమాక్స్ ఒక్కటే ఈ సినిమాను కాస్తైనా నిలబెట్టిందనుకోవచ్చు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీం గ్రాఫిక్ వర్క్ పనితనం కొంతవరకు సెకండ్ హాఫ్ నిలబెట్టింది. రాజమహల్లో మాయలు మంత్రాలు అంటారు, బయటకు వెళ్లడానికి వీల్లేదంటారు, కానీ వచ్చేవాళ్లు వస్తూ ఉంటారు. సెల్ ఫోన్స్ వాడుతూ పిజ్జాలు, బర్గర్లు తింటూ ఉంటారు. అంతా అయోమయం, గందరగోళం. పాన్ ఇండియా రేంజ్ హీరోతో సినిమా తీయడంలో ఒత్తిడి ఫీల్ అయ్యాడా లేక ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయ్యిందా అనేది తెలియకున్నది. పాటల్లో సౌండ్ తప్ప ఇంకేం వినపడదు. ప్రభాస్, జరీనా వాహబ్, సంజయ్ దత్ చివరి అరగంటను నిలబెట్టారు. హీరోయిన్స్ లో మాలవిక మోహనన్ కు కాస్తంత ఎక్కువ స్క్రీన్ టైం దొరికింది. నిధి అగర్వాల్ అందాల ఆరబోతకు పనికొచ్చింది. అమ్మడి కెరియర్ ను ఈ సినిమా అయినా నిలబెడుతుందేమో అనుకుంటే మరింత పాతాళానికి తీసుకెళ్తుంది. రిద్ది కుమార్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. ఉన్న కొద్ది సీన్స్ లో బొమాన్ ఇరానీ పర్వాలేదు. సత్యం, సప్తగిరి, విటి గణేష్ చేసింది కామెడీ అని మనం అనుకోవాల్సిందే. అయితే కెమెరా పనితనం బాగుంది. తమన్ ఎప్పటిలాగే రీసౌండ్ తో ఆడియన్స్ చెవుల్లో తుప్పు రాలగొట్టాడు. ఎడిటింగ్ లో లోపాలున్నాయి. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు ఇంటర్మిషన్ అనే బ్రేక్ కూడా కనిపించి ఆ తర్వాత సినిమా కొనసాగుతుంది. అంటే నిడివి ఎక్కువై కన్ఫ్యూజన్ లో ఎడిట్ చేశారో ఏమో. మొత్తానికి టాలీవుడ్ సంక్రాంతికి పెద్ద ఫ్లాప్ తో స్వాగతం పలికిందనే చెప్పాలి. సినిమా అంతా గజిబిజిగా ఉండి డార్లింగ్ వీరాభిమానులు కూడా విసిగెత్తిపోయేలా చేసింది ది రాజా సాబ్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ని చేతిలో పెట్టుకుని ఓ సాధారణ హీరోతో సినిమా తీసినట్లు తీశాడు దర్శకుడు మారుతి. పాన్ ఇండియా స్టార్, ఖర్చు గురించి పట్టించుకోని నిర్మాత, అద్భుతమైన సాంకేతిక సహకారం ఇన్నింటిని చేతికి ఇచ్చినా
వాటన్నింటితో పనిలేదు. నాకు నచ్చిందే తీస్తా అన్నట్లు చేసి చూపించాడు మారుతి. పైగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిపోయి సినిమా నచ్చని అభిమానులు ఇంటికి రావచ్చంటూ అడ్రస్ కూడా చెప్పేశాడు. అంతేకాదు ఈ సినిమాకు సీక్వెల్ గా ది రాజాసాబ్ సర్కస్ ఉంటుందని ప్రకటించేశారు. అసలుకే అతిగతి లేదు. ఇక కొసరు కూడానా? ఏది ఏమైనా ది రాజాసాబ్ రిజల్ట్ కి పూర్తిగా దర్శకుడు మారుతినే బాధ్యత తీసుకోవాలి. మరి అడ్రస్ తెలిసిన డార్లింగ్ ఫ్యాన్స్ నుంచి తనని తాను ఎలా కాపాడుకుంటాడో చూడాలి.